యేసునందు ప్రియ స్నేహితులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఫాస్ట్ ఫుడ్ ఫర్ సోల్ అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు చూపినటువంటి కృపకై ఆయనకు వందనములు చెల్లిస్తూ, ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అలాగే దీనిని అనేక మందికి మీరు షేర్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ ఫాస్ట్ ఫుడ్ ఫర్ సోల్ అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ద రైట్ చాయిస్, సరైనటువంటి ఎంపిక అనేటువంటి అంశమును మనము కొద్ది నిమిషాలు ఎప్పటిలానే మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, అపోస్తులైనటువంటి వారు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఆయన యొద్దకు వచ్చి మా విశ్వాసము వృద్ధి పొందించము అని అడిగినటువంటి సందర్భము మనం చూస్తున్నాం. ఎంపిక చేసుకునేటువంటి అవకాశము సాధారణంగా మనుషులకు లేదంటే మనకు చాలా అరుదుగా కొద్దిసార్లు మాత్రమే లభిస్తుంది. అయితే మనం ఆ సందర్భంలో దేనిని ఎంపిక చేసుకుంటున్నాం, ఏ రీతిగా మనం ఎన్నుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక ఈరోజు మనం చదువుకునేటువంటి ఈ యొక్క వచనంలో మనం ఆలోచన చేస్తే, ఎంపిక చేసుకునేటువంటి అవకాశము యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులకు వచ్చింది. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, దే డిడ్ నాట్ ఆస్క్ ఫర్ ఎర్త్లీ థింగ్స్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్, భూ సంబంధమైనటువంటి విషయాలు, వెండి బంగారం వంటి వాటిని వారు అడగట్లేదు. కానీ యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి వారు ఏం అడుగుతున్నారంటే, మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని అడగడం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులకు విశ్వాసం లేదా అని కానీ మనం ఆలోచన చేస్తే, వారు విశ్వాసము కలిగినటువంటి వారే. ఎందుకంటే తమ యొక్క కుటుంబాలను వారు విడిచిపెట్టి వచ్చినటువంటి వారు, తమ యొక్క వృత్తులను వారు విడిచిపెట్టి వచ్చినటువంటి వారు, తమ యొక్క సర్వస్వాన్ని వారు విడిచిపెట్టి యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి వారు. కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క జీవితంలో నమ్మకము ఉందనే మనం చెప్పుకోవచ్చు. ఇంకనూ మనం ఆలోచన చేస్తే, వారు యేసుక్రీస్తు వారిని వెంబడించినప్పుడు వారు ఏమాత్రం కూడా ఆయన చేసినటువంటి అద్భుత క్రియలను, సూచక క్రియలను చూసి వారు వెంబడించలేదు. వారు యేసుక్రీస్తు వారిని వెంబడించిన తర్వాతే అనేకమైనటువంటి అద్భుతాలను, సూచక్రియలను వారు చూశారు. కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క విశ్వాసము అభివృద్ధి చెందిందనే మనం చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఈ లేఖన భాగంలో మనం చూస్తే, వారు యేసుక్రీస్తు వారి యొక్క యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి శిష్యులైనటువంటి వారు అడుగుతున్నారు, మా విశ్వాసము వృద్ధి పొందించుము అని అడగడం మనం చూస్తున్నాం. కాబట్టి ఎందుకు వారు ఈ రీతిగా అడిగారు అని మనం ఆలోచన చేస్తే, తమ యొక్క విశ్వాసాన్ని వారు పరీక్షించుకున్నారు. తమ యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి లోపాలను వారు గుర్తించుకున్నారు. మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వారు యేసుక్రీస్తు వారితో తమను తాము పోల్చుకున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసముతో తమ యొక్క విశ్వాసాన్ని వారు పోల్చుకున్నారు. ఈ రీతిగా వారు పోల్చుకుని తమ విశ్వాసంలో ఎటువంటి లోపం ఉందో వారు గుర్తెరిగి వారు యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి తమ విశ్వాసమును వృద్ధి పొందించము అని అడగడం మనం చూస్తున్నాం. సాధారణంగా మనమైతే దేనిని ఎవరితో పోల్చుకుంటామంటే, మనకన్నా తక్కువగా ఉన్నటువంటి వారితో మనల్ని మనం పోల్చుకుంటాం. విశ్వాసంలో కానీ భక్తిలో కానీ మనకన్నా దీనస్థితిలో, హీనస్థితిలో ఉన్నటువంటి వారితో మనల్ని పోల్చుకుంటాం. కానీ శిష్యులైనటువంటి వారు యేసుక్రీస్తు వారితో తమను తాము పోల్చుకున్నారు. కాబట్టి తమ యొక్క లోపములను వారు గుర్తెరిగారు. యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి వారు తమ యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించడం అని అడగడం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినం యొక్క వాక్యం వింటున్నటువంటి మనమందరం కూడా మనలను మనం పరీక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనకి విశ్వాసం ఏ రీతిగా ఉంది, ప్రభు దగ్గరకు వస్తున్నటువంటి మనము దేనిని మనం అడుగుతున్నాం, దేనిని ఎంపిక చేసుకుంటున్నాం, దేనిని ఎన్నిక చేసుకుంటున్నాం, ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. శిష్యులైనటువంటి వారు క్రియలతో కూడినటువంటి విశ్వాసము కావాలని వారు వేడుకుంటున్నారు. అలాగే విధేయతతో కూడినటువంటి విశ్వాసము కావాలని వారు వేడుకుంటున్నారు. అలాగే దేవుని మహిమపరిచేటువంటి విశ్వాసము కావాలని వారు కోరుకుంటున్నారు. కాబట్టి వారి యొక్క చాయిస్, రైట్ చాయిస్. సో వాట్ ఈజ్ యువర్ చాయిస్? ఈరోజు మన చాయిస్ ఏమై ఉంది, మన ఎంపిక ఏమై ఉంది? ప్రభువు మెచ్చేటువంటి రీతిలో మన ఎంపిక ఉందా? ప్రభువుకు నచ్చేటువంటి రీతిలో మన యొక్క డిజైర్ అనేది ఉందా? ఖచ్చితంగా ప్రశ్నించుకోవాలి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఎంపిక చేసుకునేటువంటి అవకాశము కొద్దిసార్లు వస్తుంది. నేడే ద రైట్ చాయిస్, సరైనటువంటి ఎంపిక చేసుకుందాం. ప్రభు యొక్క పాదముల చెంతకు వెళ్దాం. మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకుందాం. ప్రభు మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.